ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల జూలై 14వ తేదీన అతిపెద్ద ఆషాఢ అమావాస్య అనేది వస్తుంది. ఆ రోజు ఎంతో శక్తివంతమైన రోజు. ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది. 4 వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది. శనిదేవుడి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ అమావాస్య రోజున ఈ వస్తువును కొంటే చాలు, అష్టైశ్వర్యాల వర్షం అనేది మీ పైన ఖచ్చితంగా కురిపిస్తుంది లక్ష్మీదేవి. అందులో మర్చిపోకుండా ఖచ్చితంగా కురిపిస్తుంది. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందర ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రోజున మీరు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి, అందులోనూ చాలా శక్తివంతమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. కాబట్టి ఈ వస్తువులు మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు అనేది జరుగుతాయి. కాబట్టి ఈ వస్తువులు మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు అందరికీ కూడా అందుబాటులోనే ఉంటాయి. వీటికి మనమేమి పెద్దగా డబ్బు ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. చాలా చిన్న వస్తువులు, కానీ వీటి వల్ల మనకు మంచి లాభాలు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువును కొనాలి, ఏ వస్తువులు కొనుక్కుంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ అమావాస్య మంగళవారం వచ్చింది. మంగళవారం అమావాస్య కలిసి వస్తే దానికి మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అని అంటారు. ఇది చాలా అంటే చాలా మంచి అమావాస్య. ఈ తిథులు అమావాస్య చాలా శక్తివంతమైనది. అలాగే వారాల్లో మంగళవారం చాలా శక్తివంతమైనది. మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దానికి మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అనే పేరుతో మన పెద్దలు అనేది జ్యోతిష శాస్త్రాలు అనేది పిలుస్తూ ఉంటారు. ఇక ఈ అమావాస్య అన్ని రకాల భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిస్తుంది, దుష్టశక్తులను తొలగిస్తుంది. ఈ భౌమ అమావాస్య సందర్భంగా కాలభైరవుని దర్శిస్తే సమస్త జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. భయంకరమైన శత్రుబాధలు, నరఘోష, నరపీడ, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధలన్నీ కూడా తొలగింపు చేసుకోవాలంటే ఈ మంగళవారంతో కూడిన అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరవుని దర్శించుకొని నీటితో అభిషేకం చేయండి. అలాగే ఈ రోజున మీరు ఎన్నో బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట, మీరు చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల. ఇక మీకు దగ్గరలో కానీ ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే మినుములతో చేసిన పదార్థాలను, అంటే గారెలు కానివ్వండి, ఇడ్లీలు, అట్లు, కుడుములు కానివ్వండి, ఇలాంటి పదార్థాలని కుక్కలకు పెట్టండి. నల్ల కుక్కకు పెడితే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా చింతపండు తినకూడదు. ఏ రూపంలో కూడా చింతపండును స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు అనేది వాడకూడదు. అంటే పులుసు కూరలను ఈరోజు ఇంట్లో వాడకపోవడమే చాలా మంచిది. ఎవరూ కూడా ఈరోజు పులుసు కూరలు తినకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి, ఆంజనేయ స్వామికి కూడా ఈ అమావాస్య అంటే చాలా ఇష్టం. ఈ అమావాస్య రోజు ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 4 వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది. శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలాగా. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అందులోనూ శనిదేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు అనేది ఉండదు. మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే గుర్రపు నాడ. ఈరోజు గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కావాల్సినంత ధనం అనేది వస్తుంది. మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా మీరు గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోండి. ఈ గుర్రపు నాడను పూజా స్టోర్లో అమ్ముతూ ఉంటారు. గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనది. ఎంతో శక్తులను కలిగి ఉంటుంది ఈ గుర్రపు నాడ. శనిదేవునికి ఎంతో ఇష్టమైనది. ఇక ఈ గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోవడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంటిపై ఉండే చెడు దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు తిరుగనేది ఉండదనమాట. మీకు రాజయోగం పట్టాలన్నా, పట్టిందల్లా బంగారంలాగా మారాలన్నా, మీరు గొప్ప స్థాయికి రావాలన్నా, గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈరోజు గుర్రపు నాడను కొని తెచ్చుకోండి. ఇదేమి ఎక్కువ రేటు కూడా ఉండదు. కనుక ఈరోజు ఒక గుర్రపు నాడను కొని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక ఆ గుర్రపు నాడతో ఒక చిన్న పనిని చెయ్యండి. మీ సుడనేది ఖచ్చితంగా తిరిగిపోతుంది. ఏళ్నాటి శని, అష్టమ శని, అర్ధష్టమ శని మరియు శని మహర్దశ నడుస్తున్న వారికి, శని స్థానంలో ఉన్నవారికి అద్భుతమైన పరిహారం ఈ గుర్రపు నాడ పరిహారం అని చెప్పుకోవచ్చు. ఇక శనిగ్రహ దోషాలనే కాకుండా నరదిష్టి, నరఘోష, ఎన్నో రకాల జాతక సమస్యలు నివారణకు కూడా మరియు వ్యాపార అభివృద్ధికి, అనుదికి వాడుతున్న ఒక అద్భుతమైన మహోన్నతమైన దైవిక వస్తువు ఈ గుర్రపు నాడ. అంటే గుర్రం యొక్క కాళ్ళకు తొడిగే ఇనుముతో చేయబడిన కడియం లాంటి వస్తువు ఈ గుర్రపు నాడ. కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాళ్ళ నుండి తొలగిస్తారు. అలా తొలగించబడిన నాడను ఎన్నో జ్యోతిష తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తారు. ఈ అమావాస్య రోజు చక్కగా గుర్రపు నాడను తెచ్చుకొని దానిని పసుపు నీళ్ళతో శుద్ధి చేసి తర్వాత ఆ గుర్రపు నాడకు మీరు కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్కి పైన యు ఆకారంలో బిగించండి. ఇలా మీ ఇంటి ముందు వేలాడదీస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ గుర్రపు నాడ మనకు దిష్టిపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని కూడా ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. అలాగే మన జీవితాన్ని కూడా మారుస్తుంది. మనకి అష్టైశ్వర్యాలను కూడా సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేది లేకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ గుర్రపు నాడ. ఇక ఈ గుర్రపు నాడను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు. అందుకే గుర్రపు నాడను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మానికి ముందుగా వేలాడదీయండి. తద్వారా మంచి ఫలితాలను అనేది మీరు పొందుతారు, ఖచ్చితంగా చూస్తారు కూడా. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి, మంచి ఫలితాలను అయితే పొందండి. ఇక ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటి అంటే ఆవాలు. ఆవాలంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలు అంటే లక్ష్మీదేవికి మరియు శనిదేవునికి కూడా చాలా ఇష్టం. కాబట్టి మీరు నల్ల ఆవాలను తెచ్చి ఇంటిలో ఒక చిన్న ప్యాకెట్ అని తెచ్చిపెట్టుకోండి. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి అంటారు. కాబట్టి ఈరోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోండి. చిన్న ప్యాకెట్ అయినా లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు అనేది చేసుకోవచ్చు. అది మీరు ఎలాగైనా కూడా వాడవచ్చు అన్నమాట ఆ ఆవాలను. ఇక ఆ ఆవాలని పరిహారంగా వాడచ్చు, వంటల్లో కూడా వాడచ్చు. లేదంటే వీటిని మీరు రోజువారీగా వంటల్లో కూడా వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే నిజంగానే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకోండి. చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి. మరీ పెద్దది తీసుకోవాల్సిన రూల్ అయితే ఏమీ లేదు. మనం కొనుక్కోవాలి అనుకుంటున్నాం, అది 5 రూపాయల ప్యాకెట్ అయినా, 10 రూపాయల ప్యాకెట్ అయినా, 20 రూపాయల ప్యాకెట్ అయినా పెడితే చిన్న చిన్న ఆవాల ప్యాకెట్ వచ్చేస్తాయి. వాటిని కొని ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒక్కటే తెచ్చుకోవాలన్నా రూల్ ఏమీ లేదు. అలాగే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన కూడా రూల్ ఏమీ లేదనమాట. ఇక మీరు ఆ తెచ్చుకున్న ఆవాలను మీకు నచ్చింది, మీ స్తోమతను తగ్గట్టుగా మీకు నచ్చింది, మీకు ఏది కావాలో అది తెచ్చుకోండి, సరిపోతుంది. ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచిన తర్వాత తీసేసి ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఖచ్చితంగా అది వంటల్లో వాడుకోవచ్చు. ఇక ఆ రోజు ఆవాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మనకు దగ్గరగా ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట మీరు ఆవాలను తెచ్చుకోవడం వల్ల. కాబట్టి ఈ అమావాస్య రోజు ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకొని వంటల్లో వాడుకోండి. ఇక మూడో వస్తువు ఏమిటి అంటే కల్లుప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఉప్పును కొంటే చాలు, అదృష్టం కలిసి వస్తుంది, మనకి ఐశ్వర్యం కూడా లభిస్తుంది.
కాబట్టి ఈ రోజున ఉప్పు ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ అమావాస్య రోజు కల్లు ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకు సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తారు. ఈ ఉప్పును రాళ్ళ ఉప్పు, కల్లల ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ఊరిలో, ఒక్కొక్క దగ్గర. ఇక ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మేం చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే వంటల్లో వాడుకోండి. ఈ రోజున రాళ్ళుప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని ఒక గాజు బౌల్లో వేసి కొంచెం దానిపైన 2 యాలకులు, 2 లవంగాలు, చిటికెడంత కుంకుమ, ఒక బిర్యానీ ఆకు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని మీ పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసేసి పార నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక ఈ పరిహారం చేయాలనుకునేవారు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. మాకు పరిహారం మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఈరోజు కల్లుప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకొని ఆ తర్వాత తీసేసి వంటల్లో పెట్టుకొని మీరు చేసే వంటల్లో ఆ ఉప్పును వాడుకోండి. ఆ ఉప్పును మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఆ ఉప్పుని వాడకుండా ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక కల్లుప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు. కానీ దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. కల్లుప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా కల్లుప్పు ఇంటికి తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా దాంతోపాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేకూరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈ అమావాస్య రోజు మీరు కల్లుప్పు కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మేం చెప్పిన పరిహారం మీకు చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షిస్తుందన్నమాట. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షిస్తుందన్నమాట కల్లుప్పు. ఇక 4వ వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం అంటే తీపి పదార్థం కదా. కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజున కావాలంటే బెల్లంకు బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు. బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని మీ పూజ గదిలో నైవేద్యానికి వాడుకోవచ్చు. లేదా ఇంట్లో వంటల్లోకి కూడా వాడుకోవచ్చు ఆ బెల్లాన్ని. ఇక అంటే మన ఇంట్లో టీలో కానివ్వండి, కాఫీలో కానివ్వండి, పాయసంలో కానీ వాడుకోవచ్చు. అలా బెల్లాన్ని వాడుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలైతే ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోవద్దు. అలా ఎప్పుడూ కూడా వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారతాయి. బెల్లాన్ని కూడా అలా ఈరోజు పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువు మీద ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మకంతో పెట్టండి. అలా పడినప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు. మంచి ఫలితాన్ని కూడా మనకి ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా బెల్లంను ఇంటికి తెచ్చుకొని మేము చెప్పిన విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని పూజ గదిలో కాసేపు ఉంచండి. ఆ తర్వాత ఆ బెల్లాన్ని డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ దీనిని కూడా పోసేసి ఆ బెల్లంను ఇంట్లోకి ప్రసాదంలాగా వాడుకోండి. వంటల్లో కూడా వాడుకోండి. ఈ అమావాస్య రోజు బెల్లంను తెచ్చుకుంటే ధనం వస్తుంది. మంచి వార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి ఈ బెల్లం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే గోమూత్రం. గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం మనకు పూజా స్టోర్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్లో దొరుకుతూ ఉంటుంది. లేదా మీ దగ్గరలో గోశాల ఉంటే అక్కడికి వెళ్ళైనా సరే
మీరు గోమూత్రాన్ని అడిగితే ఖచ్చితంగా ఫ్రీగానే ఇస్తారు. అది తీసుకొని తెచ్చుకోవచ్చు. ఇక ఈరోజు గోపంచకం మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ గోమూత్రం పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ అమావాస్య రోజున మీరు గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ గదిలో ఆ గోమూత్రాన్ని కొంచెం చిలకరించుకుంటే చాలు. లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని మీ సంపదను పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అలాగే అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గోల, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివన్నీ తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటుగా, ఆనందంతో పాటుగా చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ గోమూత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలు, చాలా మంచి జరుగుతుంది. అలా తెచ్చుకున్న గోమూత్రంలో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకు అంతా కూడా ఇంకా అంటే ఇంకా మంచి జరుగుతుందన్నమాట. అలాగే ఈ రోజున శనగపప్పు కొన్ని ఇంటికి తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది. కాబట్టి గ్రహస్థితి బాగలేని వారు శనగపప్పు ఇంటికి తెచ్చుకున్న మంచి ఫలితం ఉంటుందని మన పురాణాల్లో జ్యోతిషులు చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే ఈ రోజున కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈ అమావాస్య రోజు శనగపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. చక్కగా మీకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య రోజు జీలకర్రను కూడా ఇంటికి కొని తెచ్చుకోండి. మీరు వింటుంది అర్థమవుతుందా? జీలకర్రను కూడా 1,00,00,000 రూపాయల సంపదను మన సొంతం అవుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మీ సొంతం అవుతాయి. తిరుగులేని యోగాలతో మీ జీవితమే మారిపోయి మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందన్నమాట. అందులో ఎలాంటి సందేహం మార్పు లేదు. మీరు పట్టిందల్లా కూడా బంగారంలాగా మారిపోతుంది. జీలకర్రను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలు అన్నీ పాటు సమస్యలు, పాపాలు పోయి 1,00,00,000 జన్మల పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. 1,00,00,000 అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం ఇక్కడ 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ అమావాస్య రోజు ఈ 7 వస్తువుల నుండి ఏవైనా 2 వస్తువులు కానీ లేదా ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుంది. ఎక్కువేం కాదు. మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరు ఏదైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులను లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. అలా తెచ్చుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకి అంతటి శక్తి అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన 7 వస్తువుల్లో ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఆ శక్తి మనకు మంచి చేకూరాలుగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ అమావాస్య చాలా అంటే చాలా గొప్పదిగా భావిస్తారు. చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. అందులోనూ ఈసారి అమావాస్య చాలా శక్తివంతమైనది. అమృత గడియలో వచ్చింది. ఈ అమృతతత్వం శక్తిని మనకి పొందాలంటే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి. ఈ అమావాస్యలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం అనేది ఎప్పుడూ కూడా అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది. అందుకే మీరు మర్చిపోకుండా మేము చెప్పిన విధంగా ఈ అమావాస్య రోజు తెచ్చుకున్న వస్తువులకి మీ పూజ గదిలో కొంచెం సేపు పెట్టి వాటిని పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ మీకు కుదిరితే వేరే వాళ్ళకి దానంగా కూడా చేయవచ్చు. మా ఇంట్లో ఆల్రెడీ అన్ని ప్యాకెట్స్ ఉన్నాయి కదా అనుకుంటే అలా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే దక్కుతాయి. ఆ ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని మంచి శుభ ఫలితాలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పొందండి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో, శనిదేవుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్